నేను మీ వర్ష ఆంటీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎగ్ రైస్ వేయాలనిపించింది. ఎందుకు అనిపించింది అంటే, నాకు ఎగ్ రైస్ వేయాలని ఎప్పుడు అనిపిస్తుంది అంటే, మా అమ్మాయి హోటల్కి వచ్చినప్పుడు ఎగ్ రైస్ వేయాలనిపిస్తుంది. లేకంటే నా ఫేవరెటు కొంతమంది అబ్బాయిలు ఉంటారు అన్నమాట. ఆంటీ ఆంటీ అని చెప్పేసి మీరే వేయండి అమ్మ, మీరే వేయండి అమ్మ అంటే సరే వేస్తలే అని చెప్పేసి వేస్తా. అలాగే మా పిల్లలు కూడా ఎప్పుడైనా హోటల్కి వచ్చినప్పుడు ఎగ్ రైస్ వేయమంటే వేస్తాం. మా అమ్మాయి హోటల్కి వచ్చింది, డబుల్ ఎగ్ రైస్ వేసి నాకు రైస్ వేసి మమ్మీ అని అడిగింది. సరే వేస్తాలే అని చెప్పేసి నేను కూడా చాలా రోజులు అయ్యాక మర్చిపోయినట్టు అవుతుంది వేస్తా అని చెప్పేసి డబుల్ ఎగ్ కొట్టి రైస్ వేసిన, కొంచెం రైస్ వేసి డబుల్ ఎగ్ కొట్టి వేసిన అన్నమాట. మనం వేసుకుంటూ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మనకు వచ్చిన పని ఎప్పుడైనా మర్చిపోం. నెల రోజులు కాదు కదా, సంవత్సరానికి ఒకసారి వేసినా కూడా మర్చిపోం. ఇప్పుడు మనం చిన్నప్పుడు చదువుకుంటాము, మధ్యలో ముసలోళ్ళు అయ్యేదాకా కూడా గుర్తుంటుంది. ఇది కూడా ఏదైనా పని మనం ఒక్కసారి చేసిందంటే దాన్ని మర్చిపోవద్దు. అప్పుడే మనకు ఒక మనిషి అనే గుర్తింపు అన్నమాట. ఇట్లా డబుల్ ఎగ్ రైస్ వేసుకొని, నేను చెప్తా కదా ఎప్పటికి, మంచూరియా పీసులు వేసుకొని దాంట్లో చికెన్ మంచూరియా, వెజ్ మంచూరియా రెండు కలిపి మరీ వేసుకొని, 2 నిమ్మకాయ వక్కలు వేసుకొని, కొంచెం కొత్తిమీర చల్లుకొని, కొంచెం ఉల్లిగడ్డ చల్లుకొని కూర్చొని ఎగ్ ఫ్రైడ్ రైస్ తినుకుంటూ, అందులో కూడా ఒక థమ్స్ అప్ అన్న స్ప్రైట్ అన్న తాక్కుంటూ అక్కడ కూర్చొని, మనం ఇంట్లో పార్సల్ తీసుకుపోయి తింటే కిక్ ఉండదు అబ్బా. హోటల్లో కూర్చొని మనం అందరు తింటా అంటే తినాలి. ఇప్పుడు మనం ఎందుకంటే